ఆనాడు 2 రూపాయలకే కిలో బియ్యం ఇచ్చారు. మహిళలకి ఆస్తుల్లో సమాన హక్కు కల్పించారు. దాని తర్వాత బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రన్న బీమా తీసుకొచ్చారు. అన్న క్యాంటీన్ ఏర్పాటు చేశారు. విదేశీ విద్య, అనేక సంక్షేమ కార్యక్రమాలు ఆనాడు మనం అందరం అమలు చేశాం. ఇది మనం బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మీ అందరికీ చిన్న క్విజ్ పెట్టాలనుకుంటున్నా. రెడీనా? సిద్ధమా? జగన్ రోజు ఏమి తింటాడు? ఆప్షన్ 1 అన్నం, 2 ఆప్షన్ బిర్యానీ, 3 ఆప్షన్ ఇసుక. ఏం తింటారు తల్లి రోజు? చేతులెత్తి చూపించండి, చేతులెత్తి చూపించండి. ఇసుక. ఆనాడు ట్రాక్టర్ ఇసుక 1000 రూపాయలు దొరికితే ఇప్పుడు అదే ట్రాక్టర్ 5000 రూపాయలు అయింది. ఇప్పుడు అడుగుతున్నా జగన్ని, పంది కుక్కలాగా ఎవరు ఇసుక తింటున్నారని. ఈ మధ్యన బోర్డులు చూసా, సిద్ధం సిద్ధం అని. ఈ రోజు అర్థమైంది ఎందుకు సిద్ధం అన్నాడు. ఇసుక ధర బంగారం ఎక్కువ చేసేదానికి సిద్ధంగా ఉన్నాడు ఈ జగన్. ప్రజల పడుతున్న కష్టాలు నేరుగా మనం చూసాం. అందుకే ఈరోజు పవన్ అన్న, చంద్రబాబు గారు కలిసి సూపర్ 6 హామీలు ఇచ్చారు. దాంట్లో ప్రధానంగా 2024లో తెలుగుదేశం జనసేన పార్టీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు మనం కల్పించబోతున్నాం. ఉద్యోగాలు వచ్చేదానికి కొంచెం సమయం పడితే నిరుద్యోగ యువకులకి ప్రతి నెల 3000 రూపాయల నిరుద్యోగ భృతి కూడా మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇంకా స్కూల్కి వెళ్లే విద్యార్థులకి ప్రతి విద్యార్థికి 15,000 రూపాయల అకౌంట్లో మన ప్రభుత్వం వేయబోతుంది. అంటే ఒక ఇంట్లో ఒకడుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 రూపాయలు మన ప్రభుత్వం వేయబోతుంది.